బ్రేకింగ్ న్యూస్. భర్త తనను అవమానించడంతో తానే తప్పు చేయలేదంటూ దేవుడి మీద కన్న బిడ్డ ప్రమాణం చేసి ఆత్మహత్య చేసుకుంది ఓ వివాహిత. కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామానికి చెందిన శ్రావ్య సిరిసిల్ల జిల్లా అమ్మికలకు చెందిన ధర్మతేజ్ను 2020లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఓ బాబు కూడా జన్మించాడు. 2.5 ఏళ్ల క్రితం ధర్మతేజ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తర్వాత శ్రావ్య తాడికల్లోని ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ధర్మతేజ్ శ్రావ్యకు ఫోన్ చేసి వేరే వారితో మాట్లాడుతున్నావంటూ మానసికంగా వేధించాడు. ధర్మతేజ్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తానే తప్పు చేయలేదని వివరించింది. శ్రావ్య మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా. నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ఒక్కరితోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నా. నేను మాట్లాడలేదు రజేష, నేను మాట్లాడలేదురా, నిజంగా చెప్తున్నారా. నా కొడుకున్న మంచిగా చూసుకో రజేష, నా కొడుకు ఇవ్వలేదు రజేష. నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా, అమ్మ తోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భర్త వేధింపుల వల్లే తను అనుమానిస్తాడనే బాధతో తనైతే ఆత్మహత్య చేసుకున్నట్టు సెల్ఫీ వీడియో కూడా మనం చూస్తున్నాము. తన బాధనంతా కూడా ఆ వీడియోలో వ్యక్తపరిచింది. అసలు దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండలం తాడికాలు గ్రామం లోపల గొట్టె శ్రావయ్య ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక సెల్ఫీ సూసైడ్ వీడియో చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తన చనిపోవడానికి తన భర్త అనుమానించడమే కారణం అని చెప్పి ఆ సూసైడ్ వీడియో లోపల తెలపడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలే వీళ్ళిద్దరు కూడా గొట్టె శ్రావ్య, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందినటువంటి ధర్మతేజ్, వీళ్ళిద్దరు కూడా 2020 లోపల ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది రోజులు ఆ బోయినపల్లి మండలం కేంద్రం లోపలనే అక్కడ నివసించింది. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత వీరికి ఒక బాబు కూడా పుట్టిన తర్వాత ధర్మతేజు ఇటు దుబాయ్ వెళ్ళడం జరిగింది ఉపాధి నిమిత్తం. అప్పుడు దుబాయ్ వెళ్ళిన తర్వాత శ్రావ్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఆ బాబుని చూసుకుంటూ శ్రావ్య ఉంటున్నటువంటి సమయం లోపల ఇటీవల కాలం లోపల తరచూ ఫోన్ లోపల వేధిస్తున్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటు అంటే వేరే వారితో మాట్లాడుతున్నావు, వారితో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి వేధింపుల కారణంగానే ఇటు శ్రావ్య సూసైడ్ చేసుకున్నట్టు ఏదో తెలుస్తుంది. తన సూసైడ్ లోపల నేను ఎవరితోనూ మాట్లాడలేదు, దేవుని మీద, కొడుకు మీద, అదే విధంగా నీ మీద ప్రమాణం చెప్తున్నా, నేను నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి ఆ సెల్ఫీ సూసైడ్ లోపల తెలపడం జరిగింది. నేను చచ్చిపోయిన తర్వాతనైనా నా ఫోన్ ను చెక్ చేసి పూర్తి నిజ నిజాలు తెలుసుకో, తర్వాత నా కొడుకును బాగా చూసుకో అని చెప్పి ఆ సెల్ఫీ సూసైడ్ లోపల తెలపడం జరిగింది. ఇప్పుడు ఆ సూసైడ్ వీడియో ఏదైతే ఉందో ఆ సూసైడ్ వీడియోని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం జరిగింది. ఆ మనస్పర్ధల కారణంగానే తరచుగా ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు అని చెప్పి అయితే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వేధింపులు తట్టుకోలేకనే ఇంట్లో ఉన్నటువంటి మాత్రలు మింగి ఆ సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకుంటూనే మాత్రలు మింగడం జరిగింది. తర్వాత మాత్రలు మింగిన తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ సెల్ఫీ సూసైడ్ ఏడ్చుకుంటూ సూసైడ్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు అది అందరినీ కలవరపెట్టి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.